హాయ్ హలో ఇంట్లో మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఫస్ట్ థింగ్ పూజ అయితే చేసేస్తాం. తర్వాతే బ్రేక్ఫాస్ట్. ఇక్కడ పారిజాతం ఫ్లవర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవైతే మా ఇంటి ముందర ఒక పెద్ద చెట్టు ఉంది. వీలైనప్పుడంతా వెళ్ళి తీసుకొని వచ్చి ఇట్లా దేవుడికి పెడతా అంట. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పూజా రూమ్లో ఇట్లాంటివి పెడితే బాగుంటుంది కదా, అందుకే ఎప్పుడు తీసుకొని వచ్చి పెడతా అంట. ఎస్పెషల్లీ మండేస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తా. అంటే శివుడికి ఇష్టం అంటారు కదా, అంటే నేను విన్నా, సో దట్ నేను మండే పెట్టడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తా. అండ్ యూజువల్గా ధూపం అయితే నేను మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా కొన్ని డేస్లో అయితే వేస్తా. అండ్ పూజ చేసేటప్పుడు డివోషనల్ సాంగ్స్ అయితే డెఫినెట్గా ప్లే అవ్వాల్సిందే ఇంట్లో. నాకు, మా హస్బెండ్ మహేష్కి పర్లేదు, ఇద్దరికి కొంచెం దేవుడు అంటే భయం, భక్తి ఉంది, అఫ్ కోర్స్ ఉండాలి కదా. సో ఇంతలోగా మహేష్ అయితే కాఫీ అడిగినాడు. నేను సిమ్లో పెట్టేసి ఏదో పని చూసుకుంటూ ఉన్నా. ఈలోగా పాలు మొత్తం వంగిపోయింది. ఒకటికి రెండు పనులు అయినాయి అన్నట్టు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి తనకైతే కాఫీ పెట్టించిన. ఇంకా నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా రేర్ కాఫీ తాగడం, బట్ ఆఫీస్లో అయితే అప్పుడప్పుడు తాగడానికి ట్రై చేస్తా. సో దీని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అనుకుంటుంటే ఫస్ట్ టొమాటో చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. సో టొమాటో చట్నీ ప్రిపేర్ అయ్యేలోగా దోశ బ్యాటర్ అయితే ఆర్డర్ పెట్టినా. నేను యూజువల్గా ఎంటీఆర్ ఇంకా ఐటీ ఈ రెండే యూస్ చేసిన ఇప్పటి వరకు అయితే. ఎంటీఆర్ ఆల్రెడీ యూస్ చేసిన, నాకు అదేం అంత అనిపించలేదు, బట్ ఐడి అయితే దోశలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో బ్యాటర్లో ఇట్లా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అట్లానే పోసేస్తే ఏమంత మంచిగా రావు. బ్యాటర్ కలుపుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్ దోశ శాంపుల్ కోసం చూస్తే బాగా వస్తున్నాయా లేవా అని. బాగా వస్తుంది అంటే అప్పుడు కొంచెం ఇంకా పెద్దగా పోయడానికి అయితే ట్రై చేస్తా. సో నేనైతే అంత క్రిస్పీగా తిన్ను, మహేష్ కొంచెం క్రిస్పీగా తింటాడు, నేను కొంచెం మెత్తగానే తింటా. సో నేను తింటున్నప్పుడు తను దోశ వేస్తాడు, అండ్ తను తింటున్నప్పుడు నేను వేస్తాను. ఎందుకంటే ఈ దోశలు వేడివేడిగా తినాలి. ఇద్దరం ఇంకా కలిసి తిందాం అనుకుంటే ఇంకా అంతే చల్లగా అయిపోతాయి. ఎంత హాట్ బాక్స్లో పెట్టినా కూడా అంత టేస్ట్ ఉండవు. అండ్ దోశకి టొమాటో చట్నీకి పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంది. అండ్ దట్టు ఈరోజు చట్నీ కొంచెం బాగా కారం వేసి మంచిగా చేసినాను అనమాట. అఫ్ కోర్స్ ఎవరు వంట వాళ్ళకి బాగానే ఉంటుంది అనుకోండి. ఈవెన్ మహేష్ కూడా అన్నారు నేను ఈరోజు బాగా చేసినానని. అండ్ ఈరోజు అయితే నేను ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటాను. ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. మాకైతే 3 days ఆఫీస్, ఇంకా 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుంది కదా అని, బట్ ఏం చేస్తాం, కొన్ని మన చేతుల్లో ఉండవు కదా. నాకనే కాదు, అఫ్ కోర్స్ అందరి సిచ్యువేషన్ అంతే కదా. అండ్ దీని తర్వాత కొంచెం వర్క్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు. సో నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తా, లేకుంటే మహేష్కి టైం ఉన్నప్పుడు మహేష్ ప్రిపేర్ చేస్తారు లంచ్. సో తనకి ఈరోజు ఏవో కాల్స్, తను కూడా కొంచెం బిజీగా ఉండేసరికి ఇంకా నేనే ప్రిపేర్ చేద్దామని టొమాటో పప్పు ఇంకా రైస్ అయితే పెట్టినా. యాక్చువల్గా రసం కూడా చేద్దాం అనుకున్నా, కొంచెం నేను కూడా బిజీ ఉండినా, అందుకే టొమాటో పప్పు ఇంకా రైస్తో స్టాప్ చేసేసిన. ఈ మధ్య కొత్తగా వంటలు కొంచెం చేస్తున్నాను కదా, సో నాకు అనిపించింది కొత్తగా ఏదైనా వంట చేద్దాం అనుకున్నప్పుడు అంటే డిఫరెంట్ సాంబార్ చేద్దాం అనుకున్నప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి అయితే చూస్తా. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి నేను చూసిన వాటిల్లో. అంటే కొన్ని వాటిల్లో కొంచెం పోపు ఎక్కువ, లేకపోతే ఈ పౌడర్ ఆ పౌడర్ ఒకటి రెండు మిస్ అయింటాయి అంతే. ఆల్మోస్ట్ సాంబార్లు అన్నీ కూడా ఒక్కటే లాగా ఉంటాయి. నాకైతే అట్లనే అనిపించింది. మేబీ మీకు కూడా ఇట్లనే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చేమో. యూజువల్గా ఏ సాంబార్ చేసినా, సాంబార్ అంటే మేము మరీ అంత సాంబార్గా అయితే ప్రిపేర్ చేసుకోము మేమిద్దరం. అంటే కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, లైక్ మీడియం కన్సిస్టెన్సీతో. ఎందుకంటే నైట్ 99% ఇంట్లో చపాతీయే ప్రిపేర్ చేసుకుంటాం, దానికి సెట్ అయ్యేలాగా. ఇప్పుడు టొమాటో పప్పు కొంచెం గట్టిగా చేసుకుంటే ఇది రైస్లోకి మంచిగా అనిపిస్తుంది, అండ్ ఆల్సో చపాతీకి కూడా బాగుంటుంది. సో అందుకు మేము ఆఫ్టర్నూన్ నైట్కి సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ నైట్కి ఇంకొకటి చేయాలంటే ఎప్పుడు సాటర్డే సండే అయితే చేసుకుంటాం, బట్ మండే టు ఫ్రైడే ఇద్దరికి కొంచెం కష్టం అవుతుంది చేసుకోవడానికి. సో అట్లా ఇప్పుడు నేను ఉడకబెట్టిన పప్పు అయితే దింపేసిన, మంచిగా అయితే ఉడికిపోయింది. పక్కన అయితే టొమాటో ఆనియన్స్, అంటే టొమాటోస్ కొంచెం ఎక్కువ వేస్తే దాన్నే టొమాటో పప్పు అంటారు అంతే. అండ్ నేను రైస్ పప్పు ఒకేసారి పెట్టేసిన, కొంచెం మళ్ళీ సపరేట్గా ఎందుకు అనేసి. సో ఇటుపక్క పప్పు ప్రిపేర్ చేసేలోగా ఇంకా రైస్ కూడా ఏమంత చల్లగా ఏం అయిపోదు, జస్ట్ ఇది 5 minutes వర్క్ అంతే పప్పు ఉడికిపోతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నేను కొంచెం గట్టిగానే చేసుకుంటా, మరీ అంత వాటరీగా కాకుండా. సో ఇట్లా చేసుకుంటేనే రైస్లోకి పప్పు బాగుంటుంది. బేసిక్గా పప్పు ఇట్లా చేస్తేనే బాగుంటుంది. సో ఇంకా వేడి రైస్లోకి కొంచెం గీ వేసుకొని దాంట్లో పక్కన పప్పు పెట్టుకొని కలుపుకొని తింటుంటే నిజంగా చాలా బాగుండింది. అంటే ఈరోజు బాగా కుదిరింది అనమాట. దీని తర్వాత కొంచెం టైం ఉండుంటే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసిన. సో మాకైతే వీక్లీ ఒక 2 సార్లు వేస్తే సరిపోతుంది, ఇద్దరమే ఉంటాం కదా. నేనైతే బెంగళూరులో అంటే ఎప్పుడైతే బాగా ఎండ వస్తుందో అప్పుడు చూసి వేసి ఇంకా 1 hourలో ఇంకా అయిపోతుంది కదా బట్టలు మొత్తం వాష్ అవ్వడం. దాని తర్వాత పైన ఒక 2 hours వేస్తా టెర్రస్ పైన, ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం కాదు. సడన్గా ఎండ వస్తుంది, సడన్గా వర్షం వస్తుంది ఇక్కడ.
అందరికీ తెలిసిందే. సో అట్లా ఒక 1-2 అవర్స్ కంటే నేను ఎక్కువ పెట్టను. ఒకరోజు అట్లనే మర్చిపోయినందుకు మొత్తం తడిచిపోయినాయి వర్షంలో. సో అందుకని అప్పటి నుంచి నేను ఒక 2 అవర్స్ మాక్సిమం బాగా ఎండొచ్చే టైంలోనే వేసి ఇంకా తీసేస్తా. సో మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఎక్కడికో బయటకెళ్ళున్నారు. పైన చెట్లకి ఏమైనా నీళ్ళు ఏమైనా అవసరం ఉంటే పోయమని చెప్పి అన్నారు. అందుకే ఒకసారి చూస్తున్నా ఏమైనా అవసరం ఉందో లేదో అని. లేదు అప్పటికే ఇంకా వెట్టిగా ఉండేసరికి ఇంకా లైట్ తీసుకున్నా. సో ఇంకా ఏముంది, దీని తర్వాత యాజ్ యూజువల్ వర్క్ అయితే చేసుకున్నా. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా రొటీన్ ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా మాకు చపాతీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. 7:30కి అట్లా నేనైతే పిండి కలుపుతాను. 8 o'clockకి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాం. మ్యాక్సిమం 9లోగా అయితే మేము డిన్నర్ చేయడానికి ట్రై చేస్తాం. 9లోగా ఇంకా అయిపోతుంది, ఇద్దరం తినేస్తాం. అండ్ దెన్ ఇంట్లో క్లీనింగ్ ఏమైనా ఉంటే కిచెన్లో క్లీన్ చేసేస్తా. సో ఎవ్రీడే లిటరలీ ఇట్లానే ఉంటుంది. ఏం పెద్దగా స్పెషల్ ఏముండదు నైట్ తినేసిన తర్వాత. అండ్ చపాతీకి అయితే స్పెషల్గా ఇప్పుడు నేనేం పెద్దగా చట్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్నూన్ పప్పే ఉన్నింది, అదే వేసుకొని తింటాం. ఇంకా మా సిస్టర్ ఇన్‌లా ఈ ఇంటికి వచ్చినప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే తెచ్చేసినారు, బాగా స్పైసీగా చేసి. సో అవే మేము రోజు వాడుకుంటున్నాము. ఒక్కొక్కరికి ఎంత చేసినా ఒక్కొక్క వంట ప్రాపర్గా రాదంటారు కదా. నాకు అట్లా ఈ చపాతీలు అంటే రుద్దడం కాల్చడం అయితే చాలా ఫాస్ట్గా చేస్తా. బట్ పిండి కలుపుతాం కదా, అదైతే కొంచెం గట్టిగా వస్తుండే. సో నేను ఇట్లనే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అప్పుడు ఒకటైతే నాకు కనిపించింది, లైక్ ఎక్కువ వాటర్ కన్నా పాలు ఎక్కువ వేస్తే కొంచెం బాగా సాఫ్ట్గా ఉంటాయని. కొంచెం మిల్క్ వేసి కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ తర్వాత ఆయిల్ వేసి ప్రాపర్గా కలుపుకొని ఇంకా కొద్దిసేపులో ఒక 20-30 minutes అట్లనే పెట్టేసి కాలిస్తే మంచిగా వస్తాయని. సో అట్లనే అదే ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు చపాతీలు అయితే మంచిగా వస్తున్నాయి. సో గైస్, ఇదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్న షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నచ్చి కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.